హైదరాబాద్లో బోనాలు సంబరంగా సాగాయి. బోరబండ పోచమ్మ తల్లి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్, రోహిణిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఆ దేవతల దీవెనలుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా దేవుణ్ణి వేడుకున్నారని అన్నారు. బోనాల పండుగ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల నిధులు కేటాయించిందని, ప్రజలంతా సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు. బోనాల వేడుకల్లో జోగిని శ్యామల సందడి చేశారు. సింగర్ మధుప్రియ అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు బోరబండలో ఇక్కడ నల్లపోచమ్మ దేవాలయానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల చాలామంది నిర్వహిస్తుంటారు, కానీ ఇక్కడ మన మాజీ డిప్యూటీ మేయర్ గారు బాబా ఫసీయుద్దీన్ గారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, అంటే మనం ఈ కల్చర్ని ఎలా నేర్పిస్తున్నారంటే ఆడపిల్లలని, స్త్రీని, శక్తిని పూజించాలనే కల్చర్. సో మన కల్చర్ని అద్భుతమైన మంచిని వెతుక్కొని దాంట్లో భాగంగా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తున్నారంటే ఆడపిల్లని పూజించడం ఎవరైనా చేయొచ్చు. అది ఆయన ముఖ్య ఉద్దేశంగా ఇంత భారీ ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా, అసలు ఇక్కడ చూస్తే దగ్గర సోఫాయమానంగా ఈ ఏరియా అనిపిస్తుంది. మీ అందరినీ చూస్తుంటే కూడా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ నాకు కాదు, బాబా ఫసీయుద్దీన్ గారికే పోవాలి. ఎందుకంటే నన్ను ఇక్కడ ఈరోజు మీ అందరికీ తెలుసు నేను ఎంత బిజీగా ఉంటానో, అయినా కానీ మీరు రావాలి అన్నందుకు ఆయన ముఖ్య ఉద్దేశంగా ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆయనకు నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఎప్పుడు పిలిచినా తప్పకుండా నేను ఉంటాను. ఈ వేదిక మీద మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన సంస్కృతి సాంప్రదాయకి ప్రతీక బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో పండుగలు ఉన్నాయి మనకి. కాబట్టి ఈరోజు అంటే కులమతాలు లేకుండా ఈరోజు బోరబండలో ఏదైతే జరిగిందో ఈ బోనాల పండుగ చాలా అద్భుతంగా జరిగింది. ఇది నిజంగా తెలంగాణకే కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచి లాగుంది ఈరోజు జరిగిన బోనాలిడ. సో మీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పోచమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. జై పోచమ్మ తల్లి. గత 10 సంవత్సరాలు తెలంగాణ ఆగమైపోయిన సంగతి అందరికీ తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు 2 లక్షల రుణమాఫీతో పాటు మరి మంచి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందించాలని అమ్మవారిని కోరడమైనది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అట్లనే ఎవరైతే రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకు అందాలి అనే ఆలోచన మనకు రావాలి. మీరు మొక్కేటప్పుడు కూడా అమ్మవారిని ఒకటే మొక్కాలి. మీ కుటుంబంతో పాటు మా కుటుంబంలో ఒక సభ్యునిగా రేవంత్ రెడ్డి ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందాలి. ప్రతి పేదవానికి కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి మీరు కూడా అమ్మవారికి మొక్కాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, ఈరోజు ప్రజాపాలనకు మేమందరం ఆకర్షితులై గడిల పాలన వద్దు, దొరల అహంకారం వద్దు, ప్రజాపాలన వద్దు అని చెప్పి దొరల పార్టీని, బీఆర్ఎస్ పార్టీని వదిలి ఈరోజు ప్రజాపాలన వచ్చాం. ప్రజాపాలన ఎట్లుందంటే నాయకులు ప్రజా సమస్య చెప్పగానే స్పీకర్ గారు కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే స్పందించి ప్రజా సమస్యలు తీరుస్తున్న పాలన కాంగ్రెస్ పాలన, ఇంద్రమ్మ పాలన రేవంత్ అన్న గారి నాయకత్వం అద్భుతంగా నడుస్తుంది. ఇంతకుముందు స్పీకర్ గారు చెప్పినట్టుగా అద్భుతంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, బీద వాళ్లకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయి, మొదలైనాయంటే ఈరోజు ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మొదలైంది. బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ అనే విధంగా 2016 నుంచి స్వతహాగా మేమే ఇన్స్పైర్ గా తీసుకొని పెద్ద ఎత్తున బోనాలు చేస్తాం. గంగా, జమున, తైజీబ్ కు నిదర్శనం మా బోరబండ డివిజన్. మత సామరస్యానికి అతీతంగా మా బోరబండ డివిజన్ నిలబడ్డది. స్పీకర్ గారిని కోరేది ఒకటే, మీ యొక్క ఆశీర్వాదం, పెద్దలు మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మీ యొక్క ఆశీర్వాదం మా బోరబండ ప్రజలపై, మా యొక్క నియోజకవర్గంపై, మా డివిజన్ ప్రజలపై అమ్మవారి ఆశీర్వాదంతో పాటుగా, అమ్మవారి దీవెనతో పాటుగా
మీ యొక్క చల్లటి చూపు కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.